హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఈ వ్యాపార ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఏ వ్యక్తి అయినా ఆర్థికంగా బలంగా ఉండాలన్నా, అలాగే అతను చేస్తున్న వ్యాపారం కలకాలం జరగాలన్నా అతను దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది అవసరము. అప్పుడే అతను ఖచ్చితమైన విజయాన్ని సాధించగలడు, ఖచ్చితంగా ముందుకెళ్ళగలడు. ఈరోజు లో ఇన్వెస్ట్మెంట్ తోటి, చాలా తక్కువ రిస్క్ తోటి, అలాగే హై ప్రాఫిట్ వచ్చే బిజినెస్ గురించి మాట్లాడతాను. అది ఇస్త్రీ షాపు. ఇస్త్రీ షాప్ అనగానే ఏదో ఒక కులమోళ్ళు చేస్తారు అనేది వదిలేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు మారిపోయింది ఇదంతా. ప్రతి వ్యాపారము అన్ని కులాల వ్యక్తులు అందరూ చేస్తున్నారు. వ్యాపారం ఏదైనా పర్వాలేదు, అందరూ చెయ్యాలి. చేసినప్పుడు మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము. అందులో భాగంగా నేను ఈరోజు ఏం చెప్తున్నాను, ఈ ఇస్త్రీ షాప్ అనేది ఎలా ప్రారంభించాలి, ఏ విధమైన ఆదాయం ఉంటుంది, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, నాకు తెలిసిన విధానాన్ని మీకు తెలియజెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఎక్కడైనా కానీ ఈ వ్యాపారం రన్ అవుతుంది. ఇది ఈ ఊరు ఆ ఊరు అని లేదు, చిన్న మండల కేంద్రంలో కూడా ఈ వ్యాపారం రన్ అవుతుంది. మీరు ఒక ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయడమే ఆలస్యం. ఈరోజు ఈ ఇస్త్రీ షాప్ అనేది ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఒక రూము ఏదైనా ఒక ఏరియాలో ఒక రూమ్ రెంట్‌కి తీసుకోవాలి. ఆ రెంట్‌కి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఈ వ్యాపారం స్టార్ట్ అవుతుంది. ఈరోజు మార్కెట్‌లో మనము చాలా మందిని చూస్తుంటాం. ఖాళీగా ఏం పని చేయాలో అర్థంగా ఖాళీగా తిరిగే వ్యక్తులుంటారు. వీళ్ళను మీరు ఒక ఇద్దరికి ముగ్గురికి ఉపాధి కూడా కల్పించినట్టుగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే, ఒక రూమ్ రెంట్‌గా తీసుకోండి. అక్కడ 2 టేబుల్‌ని ఏర్పాటు చేసుకోండి. ఈరోజు కరెంట్ ఇస్త్రీ పెట్టెలొచ్చాయి మార్కెట్‌లోకి. ఈ బొగ్గులు ఇస్త్రీ పెట్టెలతో అవసరం లేదు. కరెంట్ ఇస్త్రీ పెట్టెలతోటి రన్ అవుతుంది మార్కెట్‌లో. ఆ వెయిట్‌ని బట్టి మీ మార్కెట్‌లోకెళ్తే మీకు చూపిస్తారు వాళ్ళు ఏ ఇస్త్రీ పెట్టి కొనాలనేది. ఆ 2 టేబుల్ రన్నింగ్ చేసుకొని, ఇద్దరు వ్యక్తులను పనిలో పెట్టుకోండి. ఒక వ్యక్తిని ఇవి ఈ ఇస్త్రీ మన బట్టలుంటాయి కదా! వాటిని తీసుకురావడానికి ఏర్పాటు చేసుకోండి. మీరుంటున్న ఏదైతే ఏరియాలో ఈ వ్యాపారం స్టార్ట్ చేశారో, ఆ ఏరియాలో ఈ ఒక వ్యక్తి ఏం చేస్తారంటే, ఒక చిన్న టీవీఎస్ ఏసుకోనో, లేకపోతే ఏదో ఒక వెహికల్ ఏసుకొని ప్రతి ఇంటికి తిరిగి ఇస్త్రీ ఉన్న బట్టలు తీసుకురావడం, అతను సాయంత్రానికి అయిపోగానే ఇస్త్రీ వాళ్ళకివ్వడం. ఇది అతని డ్యూటీ. అలాగే ఇద్దరు వ్యక్తులను గాని, ముగ్గురు వ్యక్తులు గాని మీరు హైర్ చేసుకోండి. వీళ్ళకు ఎలా ఉంటుందంటే, ఒక పీస్ ఈరోజు ఇస్త్రీ చేస్తే మార్కెట్‌లో రూ. 15 నడుస్తుంది. అంటే ఒక ప్యాంట్ చొక్కా ఇస్త్రీ చేస్తే 15, 30 తీసుకుంటున్నారు. మీరు ఇంకా తక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు తక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ కాలం మనం మార్కెట్‌లో ఉంటాం. మీరు రూ. 12 తీసుకోండి. అప్పుడు రూ. 24 అవుతుంది. ఆ చేసిన వ్యక్తికి రూ. 5 లేదా రూ. 6 అతనికివ్వాలి. ఎందుకంటే అతను చేస్తుంటాడు. మనం ఊరికే మధ్యవర్తిగా ఉంటూ వ్యాపారం చేస్తాం. ఇప్పుడు చేసే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక పీస్ చేస్తే రూ. 5, రూ. 6 అతనికొస్తాయి. ఆ విధంగా మీరు బేరం మాట్లాడుకొని చేయడం వల్ల ఏమందంటే, మీకేముంటుంది అంటే, మీరు వీళ్ళందరిని మేనేజ్ చేసినందుకు మీకు రూమ్ రెంట్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ ఇన్వెస్ట్‌మెంట్ మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ కరెంట్‌కి సంబంధించిన బిల్లులు ఉంటాయి కదా! వీటిని కట్టుకోవాల్సి ఉంటుంది. ఈళ్ళని మేనేజ్ చేస్తూ, ఈళ్ళని పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ బట్టలు తీసుకొచ్చేది, ఇచ్చేది కరెక్ట్‌గా ఇస్తారా, కరెక్ట్‌గా చేస్తారా ఇలా చేస్తూ ఈరోజు శారీలు అనేవి చేపియడం ఎక్కువైపోయింది. శారీ చేస్తే తక్కువ రూ. 30 నుంచి రూ. 50 తీసుకుంటున్నారు. ఆ ఏరియాని బట్టి, అక్కడుండే రిచ్‌నెస్‌ని బట్టి, అక్కడుండే జనాలను బట్టి మనం రేట్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది వ్యాపారం. ఇది ఇప్పుడు ట్రెండింగ్ బిజినెస్ ఇది. వాస్తవంగా అయితే ఇది బెంగుళూరు లాంటి సిటీస్‌లో ఈ వ్యాపారం ఒక స్టాల్ కాకుండా 2, 3 చోట్ల కూడా ఒకే వ్యక్తి బ్రాంచెస్ ఏర్పాటు చేసి కూడా వ్యాపారం చేస్తున్నాడు. ఇతను ఈ ఫీల్డ్‌లో తిరుగుతూ ఏం చేస్తుంటాడంటే, ఖాళీగా ఉన్న వ్యక్తులను హైర్ చేసుకుంటాడు. వీళ్ళతోటి వివరంగా చెప్పి ఈ విధంగా పనుంటుంది. మీరు ఎంత చేస్తే అంత, మీ ఓపిక ఉన్నంత టైం చేయండి. ఒక 2 అవర్స్ చేస్తారా, 2 అవర్సే చేసి వెళ్ళిపోండి. 5 అవర్స్ చేస్తే 5 అవర్స్. ఇట్లా మనుషులను హైర్ చేసుకుంటాడు. ఇతనేందంటే ఈ బట్టలు తీసుకొచ్చే వ్యక్తులు మనకు ఎక్కువగా, అంటే బట్టలు వస్తున్నాయి చుట్టుపక్కల బాగా వ్యాపారం, మనకు బట్టలు ఇచ్చేవాళ్ళు, ఇస్త్రీ చేయమని బట్టలు ఇచ్చేవాళ్ళు ఎక్కువుంటే మనం ఏం చేస్తామంటే ఇద్దరు ముగ్గురిని కూడా హైర్ చేసుకుంటాం. ఈ విధంగా చేయడం వల్ల మధ్యవర్తిగా ఉంటూ మీరు ఆ షాపును మెయింటైన్ చేస్తుండడం వల్ల తక్కువలో తక్కువగా ప్రతిరోజు రూ. 1000 నుంచి రూ. 3000 ఆదాయం వస్తుంది మీకు, వాళ్ళకివ్వంగా. రూ. 1000 నుంచి రూ. 3000 ఆదాయం వస్తుంది. ఇవన్నీ ఈ కరెంట్ బిల్లులన్నీ పోంగా నేను చెప్పేది. ఈ కరెంట్ బిల్లులు, మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ పోగా కూడా రోజుకు 1000 నుంచి 3000 ఆదాయం వస్తుంది. అలాంటి వ్యక్తులతో మాట్లాడిన తర్వాత నేను నీకు ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఆడంత డెప్త్ ఉంది, అంత దమ్ముంది ఆ వ్యాపారంలో. కాకపోతే మనం ఎలా చేస్తున్నాము, మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేదే ముఖ్యమైన. ఇక్కడ వ్యాపారం అయితే క్లియర్‌గా ఉంది. విధానం అయితే క్లియర్‌గా ఉంది. కాకపోతే ఈ గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేసుకోవాలి. అంటే మీరు ఫస్ట్ ఇచ్చి పెట్టినప్పుడే మీరు ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఆహ్, ఇక్కడ చెప్పండి, ఇట్లా మేము ఇస్త్రీ చేస్తున్నాం. మీ ఏయున్నా కూడా మా ఫోన్ నంబర్‌కి కాల్ చేయంగానే మా మనిషి వచ్చి మీ కాడున్న బట్టలు తీసుకొచ్చి మళ్ళా చేసి మీకిస్తాడు. మీరు తీసుకురావాల్సిన అవసరం లేదు. మీ కాడున్నయి చెప్పండి.
ఎన్నున్నాయో రాసుకొని వస్తాడు. మళ్ళా అవే మీకు జాగ్రత్తగా అప్పజెబుతాడు. ఈ విధంగా మీరు మెయింటైన్ చేయండి. అవసరము అనుకుంటే ఫస్ట్ మీరే గ్రౌండ్ వర్క్ చేయండి. తర్వాత మనిషిని పెట్టేది తర్వాత విషయం. గ్రౌండ్ వర్క్ అంటే ఈ బట్టలు తీసుకొచ్చే వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలా. అవి మనం అందరితో మాట్లాడుతున్న కస్టమర్‌కి ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇస్త్రీ చేసేదంటే ఇది వర్క్. మనం చేస్తూ ఉంటాం. సరే జరిగిపోతూ ఉంటుంది. కానీ బట్టలు తీసుకొచ్చే విధానంలో మీ కాడ నైపుణ్యం లేకపోతే బట్టలు మీకు ఇచ్చే అవకాశాలు కూడా ఉండవు కాబట్టి ఎదుటి వ్యక్తితో సత్సంబంధాలు మెయింటైన్ చేయండి. ఈరోజు మనం ఎంత మంచిగా మాట్లాడితే అంత విలువ మనకు పెరుగుతుంది. అంత వ్యాపారం కూడా వస్తుంది. ఇది చాలా తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారము. ఒక్కసారి రూమ్‌కు ఒక రూ. 5,000 లేకపోతే రూ. 4,000 రూ. 3,000 రూ. 2,000 ఇళ్ల మధ్యనైతే మంచి ఏరియా అయితే 3,000 కూడా వస్తాయి ఒక్కోసారి రూమ్‌లు. అలాంటి రూమ్‌లు మీకు సరిపోతాయి. ఇక్కడేదో మనం మెయిన్ సెంటర్‌లో ఉండాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల వ్యాపారం మనకు అక్కడికి వచ్చి కొనేది ఏం లేదు కాబట్టి మనకు రూమ్ అనేది ముఖ్యము. ఆ విధంగా మీరు చేయండి. ఇక్కడ లో ఇన్వెస్ట్‌మెంట్, హై ప్రాఫిట్, చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేది. ఇలాంటి వ్యాపారాలు చాలా అరుదుగా ఉంటాయి. కాకపోతే మనం కొంచెం ఓపిక చేసుకొని, మనం గ్రౌండ్ వర్క్ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఏమైందంటే మార్కెట్‌లో ఈ ఒక ఇస్త్రీ షాప్ నడిపే వ్యక్తి ఈ బట్టలు తీసుకురాలేకపోతున్నాడు. అలాగే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి. అతనే చేస్తాడు, అతనే ఇచ్చి రావాలి, అతనే తీసుకురావాలంటే వల్ల కాక అతను చేయడానికి అతనికి సరిపోతుంది కాబట్టి కస్టమర్లు తీసుకొచ్చి ఇయడం కూడా మానుకుంటున్నారు. ఎవరైతే అతని ఇంటి దగ్గరికెళ్తున్నారో వాళ్ళకిస్తున్నారు. మళ్ళా ఎవరైతే అదన్నీ ఇంటికి చేసిన తర్వాత, ఇస్త్రీ చేసిన తర్వాత చేరవేస్తున్నారో వాళ్ళకిస్తున్నారు ఈ బట్టలు. అందుకని మీరు ఈ విధానం మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. అదే ఒక షాప్ పెట్టుకుంటాము, వాళ్ళే వచ్చి చేసేస్తామనే రోజులు కాదిది. మనం ఖచ్చితంగా కస్టమర్ కాడికి పోవాలి. ఈరోజు ఇదే కాదు, ప్రతి వస్తువు, ప్రతి విధానం కస్టమర్ కాడికెళ్తుంది. మీరు గమనించండి మార్కెట్‌లో. కస్టమర్ కాడికి ఎళ్ళినప్పుడే మనకు సరైన ఆదాయం వస్తుంది. కస్టమర్ కాడికి మనం పోకుండా ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకంత ఆదాయం. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఖచ్చితమైన విధానంలో ముందుకెళ్తారు. కస్టమరే మనకు దేవుడు. ఈరోజు మీరు పెట్టే వ్యాపారము అంత దగ్గరగా తీసుకెళ్ళగలిగితే, కస్టమర్ ఇంటి వరకు తీసుకెళ్తున్నారంటే, మీరు మీ మాట తీరు కరెక్ట్‌గా ఉంటే, ఆ చుట్టుపక్కల మొత్తము మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళొస్తారు, బట్టలు తీసుకెళ్తారు, చేసి మళ్ళా వాళ్ళు తీసుకొస్తారు అనే భావంతో ముందుకెళ్తారు కాబట్టి, ఒకసారి చాలా అద్భుతమైన వ్యాపారం ఇది. కొంచెం స్టడీ చేయండి. ఏరియాని స్టడీ చేయండి. అక్కడున్న లొకాలిటీని స్టడీ చేయండి. ఇక్కడ సక్సెస్ అవుద్దా లేదా అని ఒక అవగాహన పెంచుకోండి. ఎందుకంటే మనం చూడంగానే మనకు ఐడియా వస్తది. అలాగని ఇది ఏదో ఒక మారుమూల ప్రాంతంలో కాలనీలలో పెడితే రాలేదంటే కాదు. ఒక కొంచెం ఏరియాని బట్టి సెలెక్ట్ చేసుకోండి. కొంచెం మంచి ఏరియా అయితే మంచి వ్యాపారం వస్తుంది. ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని రూమ్ తీసుకొని ఇద్దరు, ముగ్గురు లేదా ఐదుగురిని కూడా హైర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంతమందిని హైర్ చేసుకున్నా కూడా వాళ్ళకి జీవనోపాధి కలిగించినట్టుగా ఉంటుంది. అలాగే వాళ్ళు వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి కాబట్టి, ఈరోజు శాలరీలు కాదు కాబట్టి, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళని హైర్ చేసుకొని వ్యాపారం చేపిస్తూ ముందుకెళ్ళండి. చాలా చాలా అద్భుతమైన వ్యాపారం ఫ్రెండ్స్. కాకపోతే అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఈరోజు ట్రెండింగ్ బిజినెస్ ఇది. ఒక్కసారి ప్రయత్నం చేయండి. చూసేదానికి చీప్‌గా కనిపించవచ్చు. కానీ మంచి ఆదాయం ఉంటుంది. తెలియకుండానే మీరు లక్షల్లో ఆదాయం సంపాదిస్తారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకోసారి కూడా వీడియో చూడండి. నా భావన అనేది మీకు అర్థమవుతుంది. నా భావన అర్థమైన తర్వాత మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.